హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి గృహలక్ష్మి. చాలా రోజుల తర్వాత అయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి. దాదాపుగా జాబ్ వచ్చిన తర్వాత అస్సలు అయితే చేయలేదంటే జాబ్లో జాయిన్ అయ్యాక జాబ్ వచ్చిన తర్వాత ఇన్ఫర్మేషన్ కోసమని ఒకసారి చేశాను, ఇలా జాబ్ వచ్చింది అని. అప్పటికి ఇంకా జాయిన్ అవ్వలేదు. ఇంకా అక్టోబర్ 3 అయితే ట్రైనింగ్కి వెళ్ళానండి. అంటే ఆ దసరా మరుసటి రోజే ఇంకా ట్రైనింగ్కి వెళ్ళటం, వెంటనే స్కూల్లో జాయిన్ అవ్వటం, ఆ తర్వాత ఇంకా బిజీ అయిపోవటం జరిగింది. అస్సలు తీరిక లేకుండా ఉన్నాను. ఉదయం సూర్యుడు రాకముందు బయలుదేరి తర్వాత ఈవినింగ్ సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి చేరుతున్నాను. దాదాపు 12 గంటలు ఇంటికి బయటనే ఉంటున్నాను. అందువల్ల ఇంకా నాకు వీడియోస్ చేయడానికి అస్సలు అయితే కుదరలేదండి. కొత్తగా జాబ్లో జాయిన్ అవ్వటము, అది కాక కొంచెం నేను ఏమనుకున్నానంటే జాబ్ వచ్చిన తర్వాత కొంచెం దూరంగా, మేము ఉండే ప్లేస్ కంటే చాలా దూరం వస్తుంది జాబు. ఇంకా అక్కడే అంటే ఎక్కడైతే విలేజ్లో వస్తుందో అక్కడికి దగ్గరలో హెడ్ క్వార్టర్లో, అంటే మండల హెడ్ క్వార్టర్ ఉంటుంది కదా, అక్కడ ఉండొచ్చులే అనుకున్నాను. కానీ దేవుడు నేను ఒకటి అనుకుంటే ఇంకోటి చేశాడనమాట. అంటే అనుకూలంగా కొంచెం దగ్గరగా ఉండేటట్టు, దగ్గర అంటే దగ్గర కాదు, అప్ అండ్ డౌన్ చేసే అంత వీలుగా ఉండేటట్టు అయితే జాబ్ వచ్చింది. ఇంకా సరే ఉన్న ఈ ఇంటిని వదులుకోలేక, అంటే ఈ ఇల్లు అంటే ఇక్కడ ఇప్పుడు ఇంటిని రెంట్కి ఇచ్చేసి అక్కడ వెళ్ళలేము, ఎందుకంటే పరిస్థితి అలాంటిది అనమాట. మా అబ్బాయి కాలేజ్ వెళ్తున్నాడు ఇక్కడే, ఇంకా మా అత్తయ్య మా మామయ్య ఉన్నారు, ఇంకా మా వారికి ఇబ్బంది. ఇంకా అన్నిటి పరంగా చూస్తే నేను అప్ అండ్ డౌన్ చేయడమే బెటర్ అని ప్రస్తుతానికైతే అప్ అండ్ డౌన్ అయితే చేస్తున్నాను అండి. ఈ పువ్వులు ఏంటి అంటే పిల్లలు ఇచ్చారండి, ఒక బొకే లాగా చేసి పువ్వులు పెద్ద పెద్ద కాడలుగా ఉండేటట్టు చేసి అన్నీ రౌండ్గా చేసి ఇచ్చారు బొకేలాగా. ప్రతిరోజు ఏ ఒకటి పువ్వులు అయితే ఇస్తారండి పిల్లలు. స్కూల్లో పిల్లలు విలేజ్ కదా, రకరకాల పువ్వులు దొరుకుతాయి. ఇవి నాకు ఉదయాన్నే తెచ్చిచ్చారు. నేను ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్లాస్లో వాటర్ వేసి అందులో పెట్టి ఇంకా వచ్చేటప్పుడు ఒక కవర్లో వేసుకొని తీసుకొచ్చుకున్నాను. ప్రతిరోజు గులాబీ పువ్వులు అయితే ఇస్తారండి, రకరకాల గులాబీ పువ్వులు 4-5 అన్న తెచ్చిస్తారు, అట్లీస్ట్ ఒక్కరన్నా తెచ్చిస్తారు పెట్టుకోమని. ఇంకా కనకంబరాలు అలాంటివి తెచ్చిస్తారు. ఈ ఫ్లవర్స్ పేరు అయితే నాకు తెలియదు, కానీ ఇవి చాలా బాగా అనిపించాయి. వీటిని ఇంటికి తెచ్చిన తర్వాత మా అత్తయ్యకి చూపిస్తే ఇవేంటి అని, మా అత్తయ్య ఏమనిందంటే ఇవి సన్ఫ్లవర్, అదే పొద్దుతిరిగే పువ్వులు అనింది. కానీ అవి ఇలా ఉండవు, అవి చాలా పెద్దగా ఉంటాయి, ఇవేదో పువ్వులు అని అయితే అన్నాను. మా వారు కూడా ఇవి సన్ఫ్లవర్ లాగే ఉన్నాయి అని అన్నారు. సరేలే ఏంటా పువ్వులు అనేసి నేను గూగుల్లో సెర్చ్ చేశాను. సన్ఫ్లవరే, కాకపోతే మెక్సికన్ సన్ఫ్లవర్ అంట అండి. కొంచెం ఇవి మనకి డెకరేషన్కి అలా ఉపయోగిస్తారేమో. ఇంకా మా వారు కూడా అన్నారు, మామూలుగా మనకి జర్బేరియం ఉంటాయి చూడు, అదేమో అన్నాడు, పువ్వులు ఫంక్షన్లలో డెకరేషన్కి ఉపయోగిస్తుంటారు అవి ఇవి అని అన్నారు. కానీ నాకు అవి కూడా అనిపించలేదు. సరేలే ఇవి ఏదో ఒకటిలే అని సెర్చ్ చేశాను. పువ్వులు అయితే బాగున్నాయండి, ఒక వారం రోజులు ఫ్రెష్గా అయితే ఉంటాయి ఇవి. అప్పుడప్పుడు తెచ్చిస్తుంటే ఇలా పెట్టుకున్నాను, ఒకసారి వీడియో తీస్తే బాగుంటుంది కదా అని అయితే ఇవి తీశానండి. ఇంకా తర్వాత కందికాయలు అయితే ఇవైతే ఈ సంవత్సరం ఎక్కువగా అసలు ఎన్ని రోజులు తిన్నామో మాకే తెలియదండి. ఎందుకంటే ప్రతి సంవత్సరం మేము కొనుక్కుంటాము 1 కేజీ అలా. కానీ ఈ సంవత్సరం నేను పనిచేసే ఆ విలేజ్, ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా ఈ కంది పంట వేస్తారు. ఇంకా మేము వెళ్ళిన తర్వాత దాదాపు ఈ మధ్యకాలంలో ఈ పంట వచ్చింది. ఇంకా పిల్లలు కానీ ఎవరన్నా ఇంకా అక్కడ తెలిసిన వాళ్ళు కానీ, ఇంకా వంట చేసే వాళ్ళు, ఇంకా ఆయమ్మ అలా ఉంటారు కదా, వాళ్ళకి కూడా పొలాలు ఉన్నాయి, వాళ్ళ పొలాలలో పండితే ఇలా తెచ్చి ఇస్తున్నారండి. చాలా అయితే చాలా అంటే చాలా రోజుల నుంచి తెచ్చిస్తున్నారు. రోజు మార్చి రోజు ఎవరో ఒకరు ఇస్తూనే ఉన్నారు. ఇంకా అది కాక మా ఇంట్లో వాళ్ళకి ఇవి ఎక్కువ ఇష్టం. మా ఇంట్లో వాళ్ళకి, మా వారికి చాలా ఇష్టం అండి ఈ కందికాయలు అంటే, అందుకని ప్రతిరోజు తీసుకొస్తున్నాను. ఇంకా తర్వాత అయితే ఇది కర్రీ చేద్దామని సండే రోజు అయితే ఈ కర్రీ చేశానండి. చాలా రోజుల నుంచి ఏం చేయలేదు, యూట్యూబ్ అన్న కొంచెం చేద్దాము అని తీసాను, కానీ ఆ రోజు టైం లేదు. మళ్ళీ అలా అది చేయలేకపోయాను. తర్వాత సరేలే ఇంకా ఓ రోజు చేద్దామని అలానే ఉంచానండి వీడియో అయితే. మటక్కాయలు కర్రీ చేసి రొట్టె చేశాను ఆ రోజు. ఇంకా ఉండేది ఒక్కరోజే కదా, సండే రోజు హాలిడే. ఆ ఒక్కరోజు ఇంకా ఇల్లు సర్దుకోను, ఇంకా బట్టలు వాష్ చేసుకొని అవి మడత వేసుకొని ఇల్లు సర్దుకొని అదే టైం సరిపోతుంది. మామూలుగా ఇంకా వారం రోజులు మనం పనిచేసి ఒక్కరోజు వస్తుంది కదా, ఒక్కరోజు లేటుగా లేస్తాం. మామూలుగా స్కూల్కి వెళ్ళాలంటే నేను 4కి లేదా 5కి లేస్తే కానీ 6:30 కల్లా బస్ దగ్గరికి వెళ్ళలేను. అందుకని తొందరగా లేస్తాం. ఇంకా అలా తొందరగా లేచి ఇంకా సండే ఒక్కరోజన్నా బాగా నిద్రపోదామని లేటుగా లేస్తాం. లేచిన తర్వాత మళ్ళీ ఇంకా 8కి అట్లా లేస్తాను, 7:30 8కి అట్లా లేస్తాను.
ఇంకా లేచిన తర్వాత మళ్ళీ ఇంట్లో పనులు చేసి వంట చేసి టిఫిన్ తినేలోపు 10-10:30 అలా అవుతుందా. ఇంకా ఆ తర్వాత ఏమైనా ఇల్లు సర్దుకొని బట్టలన్నీ వాష్ చేసుకొని మడతేసుకొని ఇంకా అవన్నీ పనులు చేసి కొద్దిగా ఏమైనా అలా టీవీ చూసేలోపే ఈవినింగ్ అయిపోతుంది. అట్లా ఈ మధ్యకాలం అంతా అలానే జరిగిపోయిందండి. స్కూల్లో జాయిన్ అయిన తర్వాత ఎక్కువ హాలిడేస్ లేవు. ఇంకా ఉన్న హాలిడేస్లో ఎప్పుడన్నా 1-2 రోజులు వస్తే రెస్ట్ తీసుకుందాం అనిపిస్తుంది, కానీ యూట్యూబ్ కోసం ఏం చేద్దాం అనిపించలేదు. ఇంకా అది కాక కొత్తగా కదా జాయిన్ అవ్వటము, ఇంకా అవన్నీ కొంచెం కొంచెం కొత్తగా అనిపించి ఇంకా బాధ్యతలు ఎక్కువగా అనిపించినాయి. ఇంకా అది కాక మెయిన్గా నాకైతే జర్నీ అండి. రోజు వెళ్ళి రావటం కొంచెం కష్టంగా అనిపించేది మొదట్లో. ఎక్కువగా ఇదివరకు అయితే నాకు బస్సు ప్రయాణం అస్సలు అలవాట్లేదు. ఇంకా అట్లా మొదట అయితే చాలా అలసిపోయేదాన్ని. ఇప్పుడైతే అలవాటు అయిపోయిందండి, ఇంకా బాగా సెట్ అయిపోయాను. ఇంకా స్కూల్కి వెళ్ళటం కూడా చాలా అంటే చాలా బాగుంది. అసలు నేను అనుకున్నది ఒకటండి, కానీ అక్కడ వెళ్ళిన తర్వాత ఇంకా చూస్తే ఇంకా అసలు ఎంత బాగుందో. పిల్లలతో గడపటం అసలు టైం ఎప్పుడు అయిపోతుందో తెలియదు. జాబ్ రాకముందు అయితే అనుకోలేదు నేను నిజంగా ఇలా ఉంటుంది అనుకోని లేదు అసలు. జాబ్ వచ్చిన తర్వాత తెలిసింది అసలు ఈ పిల్లలతో ఆ టైం స్పెండ్ చేస్తుంటే ఎంత తొందరగా అయిపోయినట్టు ఉంటుంది. ఒక గంట టైం కూడా అసలు వెళ్ళిన తర్వాత మొబైల్ అయితే అసలు పట్టుకొని కూడా చూసుకోం, ఎప్పుడు టైం అయిపోతుందో అది టైం అయిపోతుంది. అంత టైం అయితే అయిపోతుందండి. ఇంకా మళ్ళీ స్కూల్ అయిపోతేనే వెంటనే పల్లె వెలుగు బస్సులు పట్టుకొని ఇంటికి రావడానికి హడావుడి. ఇంకా అట్లా ఆ బస్సులలో కూడా ఇంకా కిక్కిరిసినట్టు ఫ్రీ బస్సులు కదా, అసలు సీటు దొరకటమే కష్టం. పరిగెత్తి సీట్ కోసం పరిగెత్తి బస్సు ఎక్కటం అట్లా అయితే గడిచిపోతుందండి. ఇంకా కుకింగ్ అయితే అదండి, మటకాయ కర్రీ చేశాను, చపాతీ రొట్టె చేశాను. నేను ఇంకా కుకింగ్ కోసం అయితే చేయలేదు, ఏదో ఒక వీడియో చాలా రోజులు అయింది చేద్దామని అయితే తీసుకున్నాను అలా. ఇంకా అసలు యూట్యూబ్ మర్చిపోయావని అడుగుతున్నారు కొంతమంది. అంటే జాబ్ వచ్చింది కదా ఇంకా చేయవానని బంధువులు అలా అడుగుతున్నారు. లేదు, నేను జాబ్లో జాయిన్ అయ్యి చాలా బిజీ అయిపోయాను, తీరిక లేదు. ఒకరోజు సెలవు ఉంటే ఆ ఒకరోజు నాకు ఇంట్లో పనులు చేసుకోనికే సరిపోతుంది. యూట్యూబ్ కోసం ఏదైనా వంట చేయాలి అంటే మనం మామూలుగా 15 నిమిషాల్లో చేసేది యూట్యూబ్ కోసం వీడియో తీసుకుంటూ అలా చేస్తే అది గంట టైం అవుతుంది. అలా మాకు టైం ఉంటుంది, మేము టైం స్పెండ్ చేయగలము. ఎక్కువగా అనుకున్న వాళ్ళకి యూట్యూబ్ అండి. మామూలుగా బిజీగా ఉండే వాళ్ళకి, సమయం లేని వాళ్ళకి అసలు యూట్యూబ్ అనేది సెట్ కాదు. ఇంకా యూట్యూబ్ని కూడా వదిలేయలేను నేను కూడా, ఏదో ఒకటి చేద్దాంలే ఇంకా తర్వాత ఫ్యూచర్లో ఏమైనా టైం దొరికితే అనుకున్నాను. ప్రస్తుతానికైతే ఉద్యోగం చేస్తూ బిజీగా ఉన్నానండి. నేను ఎంచుకొని నాకు ఇష్టపడి చేరిన వృత్తి కాబట్టి చాలా అయితే ఎంజాయ్ చేస్తున్నాను చిన్నపిల్లలతో. ఇప్పుడు బాగా సెట్ అయిందండి. స్కూల్లో కూడా పిల్లలు మేము వెళ్ళిన తర్వాత క్రమశిక్షణగా ఉండటము, చదువుకోవటం బాగా అలవాటైంది. వెళ్ళిన తర్వాత మేము ఇద్దరం కూడా కొత్త వాళ్ళం అనమాట. ఇద్దరు స్కూల్లో ఇద్దరు టీచర్లు ఉంటాము, నేను ఇంకొక సారు. ఆ సారు కూడా మా రిలేటివ్స్ అబ్బాయే. వెళ్ళిన తర్వాత మేము వెళ్ళకముందు పరిస్థితులు కొంచెం వేరుగా ఉన్నాయి. మేము వెళ్ళిన తర్వాత ఇద్దరికి కూడా చాలా మంచి పేరు వచ్చిందండి. ఈ మధ్యనే పేరెంట్స్ మీటింగ్లో జరిపాము. ఆ పేరెంట్స్ మీటింగ్లో వాళ్ళు చెప్పే మాటలు ఏంటంటే చాలా ఆనందం వేసిందండి. ఎందుకంటే మేము వెళ్ళిన 2 నెలలకే పిల్లల్లో చాలా మార్పు రావటము, ఆ మార్పు వచ్చి వాళ్ళకి చదువు చెప్పే విధానము అన్నీ ఆ ఊర్లో వాళ్ళకి నచ్చటము అవన్నీ మాకు కూడా అయితే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే మనం కష్టపడి ఎంచుకున్న వృత్తి, ఆ వృత్తిలో మనం న్యాయం చేసి 10 మంది మనల్ని మెచ్చుకుంటే ఆనందం చాలా అంటే చాలా వేరుగా ఉంటుందండి. మనం వెళ్ళకముందు పరిస్థితి ఎలా ఉండేదో వాళ్ళైతే కొన్ని చెప్పారు, మనం వెళ్ళిన తర్వాత పరిస్థితి ఎలా ఉండేదో వాళ్ళే చెప్పారు. ఆ మాటలు వింటుంటే అసలు నాకు చాలా ఆనందం వేసిందండి. మనం ఏం సంపాదించామో ఏమో కానీ మంచి పేరు సంపాదిస్తే చాలనిపించింది నాకైతే. మనం సంపాదించేది ఎవరు చూడరండి, మంచి పేరుందనుకో ఊరందరూ మనల్ని పొగుడుతున్నారు అంటే అసలు ఎంత ఆనందమో నాకైతే చెప్పలేనంత ఆనందం అనిపించిందండి నిజంగా. పేరెంట్స్ మీటింగ్లో వాళ్ళు చెప్పే మాటలు ఏంటంటే నిజంగా అంత ఆ ఊరందరికీ వచ్చే పిల్లలు, స్కూల్కి వచ్చే పిల్లలతో పాటు రాని వాళ్ళకు కూడా మనం ఎలా చదువు చెప్తున్నామో పిల్లల ద్వారా ఆ పిల్లల నుంచి ఆ పేరెంట్స్కి, ఇంకా ఆ పేరెంట్స్ నుంచి చుట్టుపక్కల అందరికీ తెలిసి మంచి పేరు వచ్చిందంటే నిజంగా అయితే చాలా గొప్ప విషయం అండి. పల్లెటూరులో ఎలా ఉంటారంటే మనం ఎంత అభిమానం ఇస్తామో అంతకు రెట్టింపు అభిమానం మన మీద చూపిస్తారండి. పిల్లలు ఎంత అభిమానంగా దగ్గరికి వస్తారంటే అసలు మనం వెళ్ళగానే ఎంత చిరునవ్వుతో పలకరిస్తారు, మేడం మేడం అనుకుంటే దగ్గరికి వస్తారు. ఇంకా వాళ్ళు తెచ్చుకున్నది కూడా మనకి ఇస్తారు, వాళ్ళకి లేకున్నా వద్దు నాకన్నా కానీ తెచ్చిస్తారు. మళ్ళీ వాళ్ళు తీసుకోకుంటే ఏం ఫీల్ అవుతారని కొంచెం తీసుకుంటాం, తర్వాత మీరే తినండి అమ్మా అని వాళ్ళకి ఇచ్చేస్తాను. ఇంకా నేనేమైనా తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తూ ఉంటానండి. నేను పెన్సిల్ కానీ ఇంకా ఏమైనా గిఫ్ట్స్ కానీ అలాంటివి అయితే తీసుకెళ్ళి ఇస్తూ ఉంటాను వాళ్ళకి కావాల్సినవి.
జాబ్ అయితే చాలా బాగుందండి. చిన్నపిల్ల అది కాక నేను వర్క్ చేసేది ఎలిమెంటరీ స్కూలు. చిన్నపిల్లలకి చదువు చెప్పేది కాబట్టి వాళ్ళ అమాయకమైన మాటలు వాళ్ళని చూస్తుంటే మా చిన్నప్పుడు స్కూల్లో గడిపిన అనుభవాలు అయితే నాకు గుర్తొస్తుంటాయి. అంటే వాళ్ళు ఆడుకునే విధానం కానీ, వాళ్ళు నేర్చుకునే విధానం కానీ, ఏవైనా మట్టిలో ఆడుకుంటుంటారో వాళ్ళని చూస్తే నా చిన్నప్పుడు ఆడుకున్నవి గుర్తొస్తాయి. అట్లా చాలా అంటే చాలా బాగుందండి. నేను ఇంత బాగుంటుందని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కాకపోతే నాకు కొంచెం వెళ్ళి రావటమే ఇబ్బందిగా ఉంది. అదేక ఇప్పుడు చలికాలం కదా, గొంతు అయితే 2 వారాల నుంచి ట్రై చేస్తున్నాను వీడియో చేద్దామని. అస్సలు సహకరించుకున్నది. ఈ వీడియోకి కూడా వాయిస్ సరిగ్గా వస్తుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కాకపోతే చాలా రోజులైంది, వీడియో అయితే ఖచ్చితంగా చేయాలనేది చేస్తున్నాను. ఇప్పుడిప్పుడైతే సెట్ అయ్యానండి జాబ్కి. ఇంకా అలవాటు పడిపోయాను నేను కూడా. వెళ్ళటం రావటం ఇదంతా కూడా ఉదయాన్నే 4కు లేస్తేనే తొందరగా వంట చేసుకొని వెళ్ళగలను. ఇంకా 6:30కి అలా బస్సు ఎక్కితే ఇంకా నేను వెళ్ళే విలేజ్ దగ్గరికి 9 కల్లా వెళ్ళిపోతాను. తర్వాత ఈవినింగ్ అయితే 3:30కి స్కూల్ అయిపోతే మళ్ళీ ఇంటికి రావడానికి 6-6:30 అవుతుంది. ఒక్కోసారి ఆ బస్సులు టయానికి రాలేదనుకో ఇంటికి వచ్చేలోపు 7 కూడా అవుతుంది. ఇంకా రాగానే కొంచెం వేడివేడిగా టీ తాగి ఫ్రెష్ అప్ అయ్యి అలా కూర్చునే లోపు మళ్ళీ మనం వంట చేసే టైం అవుతుంది. ఇంకా మళ్ళీ వంట చేసి అవన్నీ కడిగి మళ్ళీ ఉదయానికి రెడీగా చేసుకొని వెళ్ళడానికి ఇదే సరిపోయింది ఈ 2 నెలల నుంచి. ఇంకా ఇప్పుడిప్పుడే కొంచెం అలవాటు పడిపోయాను ఈ టయానికి. అంతకుముందు నాకు కొంచెం లేట్గా లేసే అలవాటు. ఇప్పుడైతే త్వరగా లేసి పరుగులు పెడుతూ ఉన్నాను. ఉద్యోగం కోసం తప్పదు కదా. ఇంకా వీడియో కూడా ఇంతే అండి.